తెనుగూడెం ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. ప్రతి సంవత్సరము మనము పూర్వకాలం నుండి మన ఆంజనేయునికి హనుమాన్ జయంతి నాడు రోజు ప్రతి సంవత్సరము హనుమాన్ జయంతి నాడు అభిషేకాలు చేసి ఊరేగింపుగా శావదీసి ప్రతి సంవత్సరం తీస్తాం. అదేవిధంగా గత 5 సంవత్సరాల సంది మా యువకులంతా హుషారు చేసుకోం కాబట్టి చాలా హుషారుగా చేస్తున్నారు మా పిల్లలు ఈ శావని. ఒకటి నేను చెప్పేది ఏంటంటే ప్రతి హిందూ అన్నోడు ఇంట్లోనే కులం పెట్టుకోవాలి, ఇంటి బయటికి వెళ్తే హిందూ అనాలి, జై శ్రీరామ్ అనాలి. మా యుడు పిచ్చుకుంటున్నాడు అవన్నీ సంబంధాలు ఇడిచిపెట్టు, గడప లోపటనే కులం, గడప దాటితే జై శ్రీరామ్ హిందులం, అది నేర్చుకోవాలి. ప్రతి ఒక్క హిందూ బొట్టు రమేష్ ఉన్నాడు, బొట్టు రమేష్ ఎట్లా బొట్టు పెట్టుకొని బయటికి వెళ్తాడు అట్లా బొట్టు పెట్టుకొని వెళ్ళాలి ప్రతి ఒక్కరు. బొట్టు లేకపోతే ఇటు తుర్కోడా ఇటు కిర్చనోడా ఏమిటోడా అని ఎట్లా గుర్తుపడతాం? ఆడపిల్లలకు కూడా బొట్టు పెట్టాలి, ఆడపిల్లలకు ఇంత తిక్లి పెడతారు. మనము హిందువులము. ఈ మధ్యలో హిందూయిజం మొత్తం నాశనం చేద్దామని ఇప్పుడు బెంగాల్ ఏమంటారు, వచ్చిన రోమిన్ గాన్లు మన నరేంద్ర మోడీ సంపుతారట. మొత్తం ఇండియా మొత్తం ముస్లిం దేశం చేస్తారట. అందుకే మనం అందరం హిందువులం ఒక్కటుండి ప్రతి సంవత్సరం ఈ హనుమాన్ జయంతి ఎట్లా చేస్తున్నాం ఇంకా ఉత్సాహాలు ఏదే కానీ మనం ఇప్పుడు ఒక 5-6 ఏళ్ల సంది అమ్మవారిని నిలబెడుతున్నాం, దుర్గమ్మ మాతను. అది కూడా ఏది హిందూ పండుగ వచ్చినా మనం గ్రాండ్గా చేసుకోవాలని చెప్తున్నా నేను.